బ్రో మీలో ఎంతమంది టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేస్తుంటారు? ఈ వీడియో ఓన్లీ అవేర్నెస్ కోసం మాత్రమే. నాకు తెలిసి చాలామంది ఈ మధ్య స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్ మాత్రమే యూజ్ చేస్తారు. సింపుల్లీ కొంతమంది స్టాక్ రికమెండేషన్ కోసం యూజ్ చేస్తారు, లేదా ఇంకొంతమంది స్టాక్ టిప్స్ కానీ న్యూస్ కానీ అది చూడడానికి యూజ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ చిన్న అవేర్నెస్ ఏంటి అంటే ఏం లేదు, ఇది నా ఛానల్ ఎగ్జాంపుల్. ఓకే, నా ఛానల్లో కింద చూస్తే యాడ్స్ అని వస్తుంది. ఈ యాడ్స్లో కొంతమంది స్టాక్స్ అనేటివన్నీ సజెషన్ చేస్తున్నారు. సింపుల్, ఒక హైలీ బ్రోకరేజ్ కంపెనీ, నేను దాని నేమ్ని తీసుకోవాలనుకోవట్లేదు, ఇక్కడ మీకు బ్లర్ చేస్తాను. ఆ ఒక కంపెనీ అనేది ఒక స్టాక్ని రికమెండ్ చేసింది. ఆ స్టాక్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి, KSHIT పాలీలైన్ అనమాట. సింపుల్, ఇది మనకు ఫైల్స్ని రెడీ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఇందులో ప్రాబ్లం ఏం లేదు. ఇది 106 CR ఉందా, రేపు మళ్ళీ ఇక్కడ ఇంకో 5 కోట్లు పెరుగుతుంది, ఏం లేదు. ఇక్కడ చూస్తే మనకు డెట్ ఎంత ఉంది కంపెనీకి, 18.3 CR. ఇది కూడా నాకు ప్రాబ్లం లేదు. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది, ఓకే ప్రాబ్లం లేదు. డివిడెండ్ 0. కంపెనీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు, మార్కెట్ రన్ అవుతున్నప్పుడు ఇది ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్, ఓనర్స్ ఎవరు లేదు ఇందులో, 0 అయిపోయింది ఇక్కడ చూడండి. ఓకే, సో ఒక్కసారి స్క్రోల్ చేస్తే చూడండి, కిందికి ఇలాగా స్క్రోల్ చేస్తాను. ఓకే, జస్ట్ షేర్ హోల్డర్ ప్యాటర్న్. ఓకే, ఇక్కడ చూస్తే మీకు క్లియర్లీ నేను మీకు చూపిస్తాను చూడండి. ప్రమోటర్స్ ఎప్పటి వరకు ఉన్నారు? ఓన్లీ డిసెంబర్ 2023 వరకు ఉన్నారు. 24 నుంచి మొత్తం లేదు. ఓకే, టిల్ మార్చ్ 2026 వరకు. ఓకే, అండ్ ఇక్కడ చూడవచ్చు మళ్ళీ పబ్లిక్ FIS కూడా చాలా తగ్గిపోయారు. పబ్లిక్ కూడా చూడండి, పబ్లిక్ అమౌంట్ మొత్తం ఉందా లేదా, ఇక్కడ చూడండి పబ్లిక్ 99.54%. చూసారా? ఈ స్టాక్ ఇంతకుముందు అంటే లాస్ట్ మంత్లో ఎంత ఉండే ప్రైస్ ఇక్కడ చూడండి, ఏప్రిల్లో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఏప్రిల్ డేట్ కనిపిస్తుందా, 28th April 2026. ఆ టైంలో మనకు 2 రూపీస్ ఉండే. ఓకే, అండ్ ఇప్పుడు ప్రైస్ చూడండి, అప్పర్ సర్కిట్. అంటే రికమెండేషన్ చేస్తే ఎలా మార్కెట్ వెళ్తుందో చూడండి ఒకసారి. అండ్ ఇలాంటి స్టాక్స్లో అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అండ్ దీని గురించి ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో అవేర్నెస్ అని చెప్పి టైప్ చేయండి. నేను డీటెయిల్గా దీని గురించి మొత్తం వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను.